బ్రేకింగ్ న్యూస్ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది ఏలూరు సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థిని. అర్ధరాత్రి టైంలో పెద్ద శబ్దం రావడాన్ని గమనించారు తోటి విద్యార్థులు. హాస్టల్ వార్డెన్ వెంటనే విద్యార్థినిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు వైద్యులు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని సువర్షిణి మృతి చెందింది. స్టూడెంట్ సూసైడ్ కు కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు. డెడ్ బాడీని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతుంది. ఇక ప్రెజెంట్ బి ఫార్మసీ విద్యార్థిని సువర్షిణి కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా ఏలూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏలూరు సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిలుకూరి సువర్షిణి ఏలూరు ఫార్మా కాలేజీలో 3వ సంవత్సరం చదువుతుంది. ఇదే కాలేజీలో చదువుతున్న ఆమె పెదవేగి గ్రామానికి చెందిన యువతి. ఇక్కడ హాస్టల్లో ఉంటూ కూడా సిఆర్ రెడ్డి కాలేజీ ఫార్మా కాలేజీకి సంబంధించి ఆమె తన ఇక్కడ తృతీయ సంవత్సరం చదువుతుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న అర్ధరాత్రి ఆమె మీరు చూస్తున్న ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్కి సంబంధించి మీరు విజువల్లో చూస్తుంది మొత్తం 3 ఫ్లోర్ల హాస్టల్లో. ఈ హాస్టల్లో ఆమె ఇక్కడే ఉంటూ కూడా వసతి గృహంలో ఉంటూ కూడా చదువుకుంటుంది. గత 2-3 రోజులుగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఇక్కడ కాలేజీ వార్డెన్ కానీ విద్యార్థులు కానీ చెప్తున్నారు. అయితే కొంత విద్యార్థుల మధ్య కూడా కొంత డిస్కషన్ జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే రాత్రి 11:40 ప్రాంతంలో ఆమె ఒక్కసారిగా డాబా పైకి వెళ్ళింది. ఆ డాబా పైకి వెళ్ళి అంటే వార్డెన్కి బట్టలు ఆరేసుకోవాలి, లేకపోతే ఆరేసుకున్న బట్టలు తీసుకురావాలి అని చెప్తూ కూడా ఆమె పైకి వెళ్ళిందని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారిగా ఆమె ఆ పైనుండి కిందకి దూకి వేసి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే దానికి ఆత్మహత్య గల కారణాలపై అయితే ప్రస్తుతానికి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు సువర్షిణి ఎందుకు డాబా మీదకి వెళ్ళింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సింది? ఎందుకంటే ఫోన్లో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంది. గత 2 రోజులుగా కూడా బాధగా ఉంటుంది అని సువర్షినికి సంబంధించి ఆమె స్నేహితులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ పైనుండి ఆమె ఆ రేకు మీద పడింది. రాత్రి సుమారుగా 11:40 సుమారుగా 12 గంటల ప్రాంతంలో ఆ పైనుండి డైరెక్ట్గా ఆ రేకు మీద పట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. రాత్రి సమయం కావడంతో ఒకసారిగా హాస్టల్లో ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. ఆ రేకు మీద నుండి పడి అక్కడ నుండి ఆమె డైరెక్ట్గా కింద పడిపోవడం జరిగింది. ఈ పైనుండి ఆమె దొల్లుతూ కింద పడిపోయింది. ఈ రేకు వచ్చిన శబ్దానికి మొత్తం హాస్టల్లో ఉన్న వాళ్ళు వార్డెన్ ఒక్కసారిగా తేరుకున్నారు. కిందకు వచ్చి చూసేసరికి అప్పటికే సువర్షిని ఇక్కడ పడిపోయి ఉంది. కంగారులో వారు ఏం చేయాలో కూడా అర్థం కాక వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలన్న హడావుల్లో పరుగులు పెడుతూ ఆమెని ఆటోలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించే ప్రయత్నం చేశారు. ఈలోపే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని కూడా హాస్టల్ వార్డెన్ అయితే చెప్తున్నారు. కానీ సువర్షిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? 22 సంవత్సరాల యువతి, చాలా బాగా చదువుతుంది, స్నేహితులతో అందరితో బాగా ఉంటుందని చెప్తున్నారు. అటువంటి యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దాని మీద పలు అనుమానాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ హాస్టల్కి సంబంధించి ఆ రూమ్స్లో ఏదైనా పిల్లలు ఏమన్నా ఒకరితో ఒకరు ఏమైనా ఘర్షణ పడ్డారా, వాగ్వాదం జరిగిందా, లేకపోతే చదువుకు సంబంధించి ఆమె ఏమన్నా ఇబ్బందులు పడిందా? కుటుంబ సభ్యులు కూడా ఆమెకు కొంత మద్దతుగా ఉన్నారు. ఆమెకు ఎప్పుడు సపోర్టివ్గా వాళ్ళ నాన్న ఉంటారు, కొంత ఆయన జాగ్రత్తలు చెప్తూ ఉంటారని కూడా ఇక్కడ స్నేహితులు చెప్తున్నారు. మరి అటువంటి సమయంలో అటువంటి మంచి కుటుంబం నుండి వచ్చి ఈ విధంగా ఆమె ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఒక్కసారిగా పైకి వెళ్ళి మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆమె పైకి హాస్టల్ నుండి పైకి వెళ్ళడం కానీ పైనుండి కిందకి దూకు వేయడం, మరలా వీరు ఎవరైతే అబ్జర్వ్ చేశారో వారంతా ఆమెను తీసుకుని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం కానీ ఇప్పటికే ఏలూరు 3 టౌన్ పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. వార్డెన్తో మాట్లాడారు, విద్యార్థులతో కూడా మాట్లాడుతున్నారు. తను ఏ విధంగా ఉండేది, తరగతిలో ఏ విధంగా ఉండేది అనేది కూడా లెక్చరర్స్తో మాట్లాడుతున్నారు. కాలేజీ
యాజమాన్యం కూడా సంప్రదిస్తున్నారు. అయితే అసలు సువర్షినికి సంబంధించి ఆత్మహత్య గల కారణాలపై పలు కోణాల్లో ఏలూరు 3 టౌన్ పోలీసులు దర్యాప్తిస్తున్నారు. ఇప్పటికే సువర్షిని మృతదేహం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకుంది. పోస్ట్ మార్టం అనంతరం ఆమె మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. సువర్షిని వాడినటువంటి మొబైల్ ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేసినట్లుగా మన సమాచారం ఉంది. మొబైల్ ఫోన్లో ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దాని మీద మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లుగా మనకు సమాచారం. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.